ఒక ఠాగూర్, ఒక గణేష్, ఒక మెర్సీ, ఒక మాస్టర్. ఆగండి స్క్రోల్ చేయొద్దు. ఏంటి ఈ సినిమాల గోల అనేగా? ఏం లేదు. అసలు ఈ మూవీస్ని చూసుకుంటే ఏంటి అంటే సిస్టమ్కి వ్యతిరేకంగా హీరో పోరాడితే బ్రహ్మరథం పట్టారు జనాలు. మరి అలాంటి రియాలిటీకి దగ్గరగా ఇప్పుడు ప్రెసెంట్ ఒక ఇష్యూ నడుస్తోంది. అదేంటి సాయి? అది ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినటువంటి విషయం. నిజంగా చెప్పాలంటే అతను అరెస్ట్ చేయడం ఏంటో కానీ మామూలు ఎలివేషన్ లేదు తెలుసా ఆయనకైతే. Yes. వాహ్, అందరూ చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు. మరి ఎందుకు అని ఒకసారి మాట్లాడుకుందాం. ఎస్, పైరసీ తప్పే, కానీ ఆ పైరసీ వెబ్సైట్ని నడపడానికి గల కారణాలు, అసలు జనాలు పైరసీని చూడటానికి గల కారణాన్ని చూస్తే మాత్రం కరెక్టే అనిపిస్తోంది. ఓకే, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ అంతా కృతజ్ఞతలు తెలుపుతున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్నందుకు. కానీ నాణానికి ఇంకో కోణం చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనిపిస్తోంది. ఏమంటావు సాయి? అంతే కదక్క. ఎందుకంటే ఒక విధంగా చూసినా కూడా ఇంకో విధంగా కూడా చూడాల్సిన పరిస్థితి వస్తుంది కదా. నిజంగా ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే ఓకే, పైరసీని అదుపులో ఉంచాలి, పైరసీ తప్పు, అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. కానీ ఇప్పుడు సరే, పైరసీని పక్కన పెట్టినా కూడా ఒక మూవీ రిలీజ్ అయితే ఎంతమంది అంతకు ముందులాగా కుటుంబ సమేతంగా థియేటర్కి వెళ్తున్నారు? ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అని ఎంతమంది అనుకోవట్లేదు. మరి జనాల్ని మళ్ళీ థియేటర్ దగ్గరికి రప్పించుకోవాల్సిన బాధ్యత సినీ ఇండస్ట్రీకి లేదా? ఇప్పటికైనా ఆ కోణంలో ఆలోచించి ఏం చేస్తే మళ్ళీ జనాల్ని థియేటర్స్కి రప్పించుకుంటారో చూద్దాం. నిజంగా